దర్శన్కి యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత శరణ్య వెళ్ళి ట్యాబ్లెట్స్ సిరప్ ఇద్దామని వెళ్ళిన తర్వాత సిరప్ ఇస్తుంటే సిరప్ని తీసి చేతితో కింద విసిరి కొడతాడు దర్శన్. అప్పుడు శరణ్య అంటుంది, అయ్యో ఏమైందండి అని చెప్పేసి అంటే దర్శన్ అంటాడు కదా, సిరప్ కాదు, ఆ చేతితో ఇంత విషయం ఇవ్వు, నీ నాటకాలు నీ వేషాలు వాటన్నిటికన్నా చావే సంతోషంగా ఉంటుంది నాకు అని చెప్పేసి అంటాడు. శరణ్య షాక్ అవుతుంది. శరణ్య అంటుంది కదా, ఎందుకండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి శరణ్య అంటుంది. అంటే దర్శన్ అంటాడు కదా, ఇంత నార్మల్గా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు శరణ్య, మంచితనం పేరుతో చేస్తున్న మోసాలకి కొంచెమైనా నీకు సిగ్గు అనిపించట్లేదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు శరణ్య షాక్ అవుతుంది, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కాదు. కాక అంటుంది కదా, మీరు నన్ను ఎందుకండి అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది శరణ్య. అప్పుడు దర్శన్ మరి ఏమంటాడు, అసలు ఆమె దగ్గరికి రానిస్తాడా రానివాడా, దర్శన్కి శరణ్కి మధ్యలో దూరం చాలా పెరుగుతుందా, ఇంకా ఈ అనుమానాలకు అనన్య ఇంకేమో పొగబెడుతుంది, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న గొడవను ఆనంద పసిగడుతుందా లేదా, లేకపోతే అసలు ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.